ఎన్నికలు తేదీ ప్రకటించిన వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళ ముందు ఘోర ఓటమి స్పష్టంగా కనపడుతూ ఎన్ని రకాల విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వాళ్ళు రకరకాల విన్యాసాలు చేసినా అవి కూడా ప్రజలు ఆమోదించలేదు. ఘోర ఓటమి ఎన్నికల్లో తప్పదని భావించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకి తెరగింది. ఈనాడు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఎన్నికల కమిషన్ చెప్పిన మాట, వాలంటీర్ల చేత పెన్షన్ల పంపిణీ వద్దు, కేవలం వాలంటీర్ల చేత వద్దు, అధికారుల చేత ప్రభుత్వ ఉద్యోగుల చేత పంపిణీ చేయండి ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, నడవలేని వృద్ధులు ఉంటారు, మంచం మీద ఉండే వృద్ధులు ఉంటారు, సుదూర ప్రాంతాలకు చెందిన వృద్ధులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, వారందరికీ నేరుగా ఇళ్లకే తీసుకెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘోర నిర్వాహకం శవ రాజకీయాలు చేసే విధంగా, ఏదైతే ఘోర ఓటమి తప్పదని భావించి దింపుడు గల్లా ఆశ కింద ఈనాడు ఈ యొక్క పెన్షన్ల మీద ఒక అత్యంత నీచాతినీచంగా డ్రామా నిర్వహిస్తున్నారు. ఈరోజు పాపం నేను చూశా, కొన్ని దగ్గరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వృద్ధులను తీసుకువస్తున్నారు. ఎవరో తీసుకోరమ్మన్నారా వృద్ధులను మంచాల్లో? వృద్ధులకి, నడవలేని వారికి, దూరంగా ఉన్న వాళ్ళకి, దివ్యాంగులకి నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పిందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలారా, దయచేసి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. ఈనాడు ఎన్ని శవరాజకీయాలు మీరు చేసినా, ఎన్ని విన్యాసాలు మీరు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు బాహాటంగా అడుగుతున్నారు. నిన్నటి రోజున మా కార్యకర్తలంతా కూడా ఆ యొక్క ప్రజలకు అండగా ఉండేదానికి ఎక్కడికక్కడ సచివాలయాల వద్ద వారికి కావాల్సిన తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, రవాణా సౌకర్యం అన్నీ కల్పిస్తూ ఉంటే ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు. వాలంటీర్లు చేత ఇవ్వద్దని చెప్పింది ఎన్నికల కమిషన్. లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, మా ఇళ్లకు పెన్షన్ తెచ్చియచ్చు, అదేది కూడా అడ్డంకి కాదే. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క దుర్మార్గపు రాజకీయ క్రీడ చేస్తూ ఉందంటే, ఓటమి భయం కళ్ళ ముందు కనపడి ఏదో రకంగా విన్యాసాలు చేసి ప్రజలను మోసం చేయాలి. ప్రజలు స్పష్టంగా చెప్పే మాట ఒకటే, 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రేపటి రోజున తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ ఇంటింటికి అందిస్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 100% వస్తుంది. ఏదైతే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయి తెలుగుదేశం పార్టీ కూటమి, ఈ యొక్క కూటమి విజయవంతం అయిన తర్వాత ఇంటింటికి 4000 పెన్షన్లు వస్తాయి. ఉమ్మడి అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తూనే ఉన్నారు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లాలో కానివ్వండి, నెల్లూరు రూరల్లో ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి గారు 1.5 సంవత్సరం నుంచి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బాగా పోరాడుతూనే ఉన్నారు. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ముందరికెళ్తామన్నారో దాదాపు 3 నెలల నుంచి జనసేన టీడీపీ కలిసి మేమందరం కూడా ఉమ్మడి కార్యాచరణతో ముందరికెళ్తూనే ఉన్నాము. అదేవిధంగా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమన్నారు ఆ విషయం కూడా. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. ఎక్కడైతే ఉమ్మడి అభ్యర్థులు వెళ్తున్నారో టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీకి ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ ఉంది. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో ఇలాంటి టైంలో కూడా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఒక కొత్త సమస్యని తెర మీదకి తీసుకొని వచ్చారు.
వాలంటీర్లని ఆపేశారు, కోర్టులో కేసేసి టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, అందుకే మీకు పెన్షన్లు రావటం లేదంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే హైకోర్టు కూడా చెప్పింది కొన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కూడా లేరు, అయినా కానీ వాళ్ళకి పెన్షన్ ఎలాగిస్తున్నారు, ఇక వ్యవస్థ లేదా అని కూడా ప్రశ్నించింది. తప్పకుండా మేము అడుగుతున్నాం ఒకటే, ప్రభుత్వాన్ని కూడా మీకు ఇంతమంది 6 లక్షల మంది పైన మీకు ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్పింది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పెన్షన్ లాపమని ఎక్కడ చెప్పాల, వాలంటీర్స్ చేత పెన్షన్ ఇప్పియొద్దనే చెప్పినారు. ఎక్కడెక్కడైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మీరు పెన్షన్ అందియాలని చెప్పి క్లియర్గా చెప్పింది. జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. ఎందుకంటే ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి, ఎవరు కూడా బయటికి రావద్దు, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడొద్దు, తప్పకుండా మీ ఇళ్ళ దగ్గరికి కానివ్వండి, మిమ్మల్ని సెక్రటేరియట్కి తీసుకొని వెళ్ళి మేము ఇప్పిస్తాము, మీకు భరోసా ఇస్తామనేది కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళమన్నారు. అదేవిధంగా తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి, పెన్షన్లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఎంప్లాయీస్ని పెట్టి అందరూ కూడా పెన్షన్ వచ్చేటట్టు చూడాలని చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కక్ష కోసం మాత్రం ఎంప్లాయీస్ని వాడుకుంటారు. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు గతంలో కూడా మద్యం అమ్మేయడానికి టీచర్లను పెట్టున్నారు, అదేవిధంగా ఎంప్లాయీస్ని పెట్టున్నారు మద్యం అందించేదానికి. అదేవిధంగా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు రేట్లు తగ్గించి దాన్ని ఆపించాలి అని చెప్పి కూడా ఎంతోమంది ఆర్టీఓస్ని కానీ, ఎంఆర్ఓస్ని కానీ, విఆర్ఓస్ని కానీ ఎంతోమంది పోలీసులను పెట్టి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ప్రతి గవర్నమెంట్కి ఉంటుంది, ఆ వ్యవస్థని వాడుకొని తప్పకుండా వాలంటీర్స్ అందరికీ కూడా, వాలంటీర్స్ కాకుండా ఎవరెవరికైతే పెన్షన్లు రావాలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేర్పియాలి, లేకపోతే వాళ్ళని సెక్రటేరియట్ దగ్గరికన్నా తీసుకొని వచ్చేటట్టు ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు అంతా కూడా ఈ ఎన్నికల్లో ఆధారపడి ఉంది. ప్రతి ఒక్క దగ్గర కూడా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా ముందరికెళ్తున్నాము. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజా సమస్యల మీద మేము ముందరికి వచ్చి మీ పక్షాన్ని నిలబడి పోరాడతాము. తప్పకుండా ఈ పెన్షన్లు ఈ ఇష్యూ కూడా తొందరగా క్లియర్ చేసేటట్టు, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన. రాష్ట్రాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గల అవ్వాతాతల మీద, దివ్యాంగుల మీద, వితంతువుల మీద, వృద్ధుల మీద వేగించడం జరిగింది. ఇంతకాలం ఇసుకతోనో, లేకపోతే మద్యంతోనో, లేకపోతే ల్యాండ్ మాఫియాతోనో అరాచక పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్గా అవ్వాతాతల జోలికి వస్తున్నారు. ఈ గోస్త కొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొంగులు తొక్కి బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు అతి దగ్గరలో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాదాపుగా వాలంటీర్ వ్యవస్థతో సమానంగా ప్రతి సచివాలయంలో దాదాపుగా 35 మంది ఉద్యోగస్తులందరూ ఉన్నారు. వాళ్ళందరూ తెలుసు ఆ సచివాలయం సంబంధించి ఎంతమంది పింఛన్దారులు ఉన్నారు, ఎంతమంది నడవలేని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇళ్ల కాడికి వచ్చి పింఛన్ ఇవ్వాల్సిన అవకాశం ఉండే సంగతి ప్రతి ఒక్కరూ తెలుసు. కాబట్టి అలాంటి వ్యవస్థ పెట్టుకొని ఈరోజు దింపుడు కల్లా ఆశగా ఈ అవాదాతుల మీద ఇంత వికృతంగా రాక్షస శాస్త్రాలు చేయటం చాలా శోచనీయ విషయం. ఇంకో చిన్న విషయం కూడా, మొన్నటి రోజున కోర్టుకి ఇచ్చడం జరిగింది. వీళ్ళకి వచ్చే 3,000 రూపాయల పింఛన్ తోటి ఈ వృద్ధులు, వికలాంగులు, లేకపోతే వితంతువులు కోర్టుకు వెళ్ళి మాకు ఇంటికే పింఛన్ ఇవ్వాలని చెప్పి కోర్టులు వేసే అవకాశం ఉందా? ఈ వైసీపీ నాయకులే వాళ్ళ చేత కోర్టుకి ఇచ్చేసి, కోర్టు కూడా చెప్పింది నడవగలిగే వాళ్ళు ఉంటే సచివాలయం లేండి, నడవలేని వాళ్ళు ఉంటే ఇళ్ళకెళ్ళి ఇవ్వమని. కానీ ఆదేశాలను కూడా తొంగలో దొక్కి ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారు ఇంకా కూడా వైసీపీ సేవలనే ఆయన తేల్తా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద కూడా ఎలక్షన్ కమిషన్కి మేము రాతపూర్వకంగా ఈరోజు పంపించబోతున్నాం. వారిని కూడా వెంటనే తొలగించి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలంటే జవహర్ రెడ్డి గారిని వెంటనే తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే మే నెలలో కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు కూడా ఇళ్ల వద్దకే వెళ్ళి పింఛన్ ఇవ్వాలని మా కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన శ్రీధర్ రెడ్డి గారిని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గెలవబోతున్నారు. ఇలాంటి అంచనాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన తర్వాత ఏ విధంగానైనా వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వీళ్ళకి జనంలో చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నారు. ఇంకనైనా మానుకొని రేపు రాబోయే మే నెలలో
ఈ అవ్వాతాతల బోసి నవ్వులు చూడాలని మేము కోరుకుంటూ దానికి ఏ విధంగా కావాలన్నా మేము స్వయంగా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టుకు కానీ లిఖితపూర్వకంగా మా కూటమి తరఫు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటి వద్ద ఒకే పింఛన్ ఇచ్చే విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.